మీరేమో నమ్మరంటున్నారు. ఆమె జాగృతి అనే సంస్థను దాన్ని ఒక పార్టీగా తీసుకుపోతా వచ్చే పార్టీ తీసుకోపోతారండి, పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. పార్టీ తీసుకోపోతారు. పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. సక్సెస్ కావాలి కదా, సక్సెస్ కావాలి కదా. నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, ఒక 30 కోట్లు 40 కోట్లు, నీవు 10 మంది క్యాండిడేట్లను పెట్టవచ్చు. కానీ నీకు సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించదు. నువ్వు ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అయ్యి నేను ఇది చేస్తా, నేను ఇది పెట్టుబడి పెట్టుకుంటా, నాకు ఒక 5 టికెట్లు ఇవ్వమని అడుకోవాలి. కానీ నువ్వు ఇండివిజువల్గా కనుక జాగృతి కనుక పోటీ చేస్తే డిపాజిట్ రావు. జాగృతి పోటీ చేస్తే డిపాజిట్లు రావు. 119 నియోజకవర్గంలో వీళ్ళ మామ ఉన్నాడు కదా, ఏది నిజామాబాద్ టౌన్ పోటీ చేస్తుందా, లేకుంటే రూరల్ పోటీ చేస్తుందా, లేకుంటే ఆ నియోజకవర్గాలలో ఎక్కడైతే నిజామాబాద్ 7 నియోజకవర్గాలలో ఎక్కడన్నా పోటీ చేసి డిపాజిట్ తీసుకురా మనం. ఇలా ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అయ్యి ఇలా జయలలిత స్టైల్ కొట్టి, కొప్పు వెనుకకు పెట్టి, సింధూరం ఇంత పెద్దగా కొట్టి 10 సంవత్సరాలు ఇది ఎందుకు ఇది అధికారాలు నీకు? ఏ కుటుంబం అన్న దగ్గర పోయినావా నీవు? ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆడ పోయినావా? 12,000 మంది పిట్టలు రాలినట్లు రాలింది. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, హాయిగా పెరుగు అన్నం తిని అరుగు మీద పండుకుంటామన్నారు. ఎక్కడ పోయింది అది? పురుగుల అన్నం తిని తన్నిపోతే ఒక కుటుంబం దగ్గర పోలే మీరు. ఏ రోజు అయితే విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగితే ఒకరోజు మీరు పోలే. తర్వాత నిరుద్యోగులు ఏదైతే పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కసారి మీరు ఇది చేయలే. ఇలా వీళ్ళు అంటాడు రాజీవ్ గాంధీని ఉరి వేయాలి. ఉరి ఎవరికి వేస్తారంటే ఉరి కుటుంబానికి వేయాలి. రాళ్లతోటి కొట్టుమన్నారు వాళ్ళు. ఆ రోజులు వస్తాయి. మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే మాకు రాళ్లతోటి కొట్టి సంపండి అందరు. జనాలు చాలా తెలివిపరులు ఉంటారు, వీళ్ళని బతికిస్తారు, వీళ్ళని చిప్పకూడి తినిపిస్తారు. అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది ఏందనేది, ప్రజలు అనేది ఏంది. ఆ రోజుల్లో వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు కవిత గెలవదా, కేటీఆర్ గెలవడా, హరీష్ రావు కొంత గెలుస్తుండే, సంతోష్ రావు అయితే అసలు సమస్యనే లేదు. కానీ ఉద్యమకారులను అప్పుడు కేసీఆర్ చుట్టున్నటువంటి కొంతమంది ఎవరైతే ద్రోహులు ఉద్యమకారులని, విద్యార్థులను, నిరుద్యోగులు ఎవరిని కలవనీయలేదని కవిత చెప్తున్నారు. మీరేమో కవితనే కలవనీయని చెప్తా ఉన్నారు. లేలే, ఇప్పుడు ఉద్యమకారులను కలవనీయలేదంటే వీళ్ళ కుటుంబమే కదా. బావ, అన్న, వీళ్ళ చిన్న కొడుకు సంతోష్ రావు, ఈమె గిట్ట కొంత పాత్ర, ఈమెకు కొంత పాత్ర. ఎవరితోటి కార్యకర్తలతోటి మాట్లాడే పరిస్థితే లేదు. కార్యకర్తలు సలాం పెడితే ఇట్లా తలకాయ పెట్టి చెప్పేటోళ్ళు ఇట్లా చేయగలిపే రోజులు లేవు. ఇలా ఎందుకు కేసీఆర్ గెలుస్తుండు రోడ్ నెంబర్ 14లా? ఇలా ఎందుకు కేటీఆర్ ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ వస్తుండు? ఇలా హరీష్ రావు ఎక్కడ పోతుండు? కానీ ఇవాళ జనాలు వీళ్ళను 10 సంవత్సరాలు నెత్తిన ఎత్తుకురు, భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరన్నా భుజం మీద మనం పోరని ఎత్తుకుంటే నంబర్ 1 వస్తుందంటే కింద దించమంటాడు, దించే ఆడు మూత్రం పోతాడు. కానీ వీళ్ళు భుజం మీద వేసుకున్నావు కదా, నాకు మూత్రం వస్తుంది, నెత్తి మీద గుర్తుపెట్టుకో, అక్కడికి పోస్తానే పద్ధతిలో చేసిరు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ ఈమె అవినీతి ఏదైతే ఉందో, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి వీళ్ళకి, ఎన్ని భవంతిలు ఉన్నాయి, ఎన్ని కబ్జాలు ఉన్నాయి, ఎంత రకరకాలుగా వీళ్ళకు ఉంది. ఇప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడాడు? హరీష్ రావు మీద మాట్లాడితే హరీష్ రావు మాట్లాడాలి కదా, నిజాయితీ పరుడు ఆయన, సత్య హరిచంద్రుడు. వాళ్ళ తాత ముత్తాతలకెంచి కోట్ల రూపాయలు ఉన్నాయి హరీష్ రావుకు. స్లిప్పర్ చెప్పులు ఏం లేనోడు ఆయన సంతోష్ రావు, ఏం లేనోడు ఇవాళ లక్షలాది కోట్లకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.